మాత్రాన నా విలువ దేవుని దగ్గర తగ్గదు కదా అనే ఒక భ్రమలో ఉన్న క్రైస్తవ్యానికి ఈరోజు దేవుడు నేర్పించే ఆధ్యాత్మిక పాఠం ఏంటో విందాం. మత్తయి సువార్త రూపించింది. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి మనం చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదువుదాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చెయ్యాలి అని అడిగాడు. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మధ్యకాలంలో ఉన్న యవనస్తులందరికీ, యవనస్తులు మాత్రమే కాదు, పెద్దవారైనా చిన్నవారైనా ఎవరైనా, ఈరోజు మనం ఎవరి గురించి అయితే చదువుతున్నామో యవనస్తుడు మనందరికీ మాదిరి. ఎందుకు? ఈయన లోకంలో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి లేనిపోని కహానీలను అడగలేదట. లోకంలో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి లేనిపోని సుత్తి అంత, లోకంలో ఉన్న ప్రతి పెంట, ప్రతి చెత్త, ప్రతి చెదారం, వీటి గురించిన విచారణ చేయలేదట. ఏం చేశాడు? నేరుగా ప్రభు దగ్గరికి వచ్చాడు యవనస్తుడై ఉండి. ఈరోజు నేను అడుగుతానండి, యవనస్తులు ఏమైపోతున్నారు? పార్కులు నింపుతున్నారు. యవనస్తులు ఏమైపోతున్నారు? పార్కులు నింపే క్రమంలో యవనస్తుల సంఖ్య ఎక్కువ ఉంది. థియేటర్లు నింపే క్రమంలో యవనస్తుల సంఖ్య ఎక్కువ ఉంది. అన్నిటినీ నింపడం నేర్చుకున్న యవనస్తులు చర్చిలను ఎందుకు నింపలేకపోతున్నారు చెప్పండి? చర్చిలు ఎలాంటి వారు ఉంటారు చెప్పండి? ఎలాంటి వారు ఉంటారు? యవనస్తుల సంఖ్య ఎక్కువ ఉంటుందా, పెద్దవారి సంఖ్య ఎక్కువ ఉంటుందా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నా లైఫ్లో జరిగిన ఒక కామెడీ మీటింగ్ ఒకటి ఉంది. నా దగ్గర ఒక డేట్ తీసుకున్నారు. ఒకరు ఫోన్ చేసి భీమవరం దగ్గర డేట్ తీసుకున్నారు. భీమవరం దగ్గర పక్కన ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఒక డేట్ తీసుకున్నారు. చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే, యవనస్తుల మీటింగ్ అన్నా ఖచ్చితంగా మంచి యవనస్తులకు సంబంధించిన మెసేజ్ ప్రిపేర్ అయ్యారండి అన్న అని చెప్పారు. సరే అని యవనస్తులకు సంబంధించిన మెసేజ్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. 3 రోజుల మీటింగ్లో 3వ రోజు వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. అలా 3వ రోజు వాక్యం చెప్పడానికి నేను ఎంటర్ అవ్వగానే, చర్చ్లోనికి ఎంటర్ అవ్వగానే, అది ఇలా ఓపెన్గా జరుగుతున్న మీటింగ్ కాదు, చర్చ్లో జరుగుతున్న మీటింగ్. చర్చ్లోనికి ఎంటర్ అవ్వగానే నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే అందరూ ఒక 50 సంవత్సరాల పైబడిన వారందరూ, ఏదో ఒక్కరో ఇద్దరో యవనస్తులు నాకు కనబడ్డారు. ఒక్కరో ఇద్దరు యవనస్తులు కనబడ్డారు. నేను అడిగాను, ఎంటర్ అవ్వగానే నాకు ఫోన్ చేసి పిలిపించడానికి ఫోన్ చేసి, ఒకసారి స్టేజ్ దగ్గరికి రండి అన్నాను. వచ్చాడు. నిజంగా యవనస్తుల మీటింగేనా మీరు నాకు పిలిచింది? ఇదేనా, లేదా నేను తప్పుగా అనుకున్నట్టే? లేదన్నా, యవనస్తుల మీటింగే అన్నా. మరి ఏరి యవనస్తులు అందరూ తలనేర్చిపోయిన వాళ్ళు ఉన్నారంటే, రావట్లేదన్నా, అది ప్రాబ్లం అన్నా. సరే అని చెప్పేసి అప్పటికప్పుడు నేను వాక్యం మార్చేసి వేరే వాక్యం చెప్పేసి, ఆ వయసులో వారికి తగ్గట్టుగా వారికి కావాల్సిన దేవుడి మాటలు మాట్లాడి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయే ముందు నాకు ఒక చిన్న డౌట్ వచ్చి అడిగాను, ఏమండి ఈరోజంటే నాకు రాగానే షాక్ తగిలింది, ఓకే నేను వెంటనే మార్చేశాను, ప్రాబ్లం ఏం లేదు. కానీ నాకు ముందు వచ్చిన వారెవరు, వాళ్ళు అసలు ఏం చెప్పారు చెప్పండి అన్నప్పుడు, ఆ అబ్బాయి చెప్పిన మాట ఏంటంటే, మీకు ముందు ఒక యవనస్తుని పిలిచామన్నా, అతనికి కూడా ఇంతే చెప్పామన్నా, వచ్చిన తర్వాత అప్పటికప్పుడు మెసేజ్ మార్చడం పాపం రాక, అంటే ఎక్స్పీరియన్స్ని బట్టి కొంత మెచ్యూరిటీ వస్తుంది, అది ఏ విషయంలో అయినా సరే, రాక అందరు యవనస్తుల గురించి చెప్పి లాస్ట్లో ఒక మాట చెప్పండి, యవనస్తులు అంటే ఎట్లా ఉండాలి, యవనస్తులు ఇలా ఉండాలి, యవన స్త్రీలు ఇలా ఉండాలి, యవన పురుషులు ఇలా ఉండాలి. తీరా కూర్చుందందరూ ఎవరు? ముసలివారు. ముందున్నది ఎవరు? పండు ముసలివారు. మామూలు ముసలివారు కూడా కాదు, కర్రలు పట్టుకొని వచ్చినవారు. ఇదో మొత్తం చెప్పి లాస్ట్లో అన్నాడంట, ఈ మాటలు మీకు కాదు, వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి అని చెప్పి పంపించాడంట వృద్ధులకి. ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? యవ్వనస్తుల మీటింగ్లో కూడా యవ్వనస్తులు మిస్ అవుతున్నారు. యవనస్తులు పార్కులు నింపుతున్నారు, యవనస్తులు థియేటర్లు నింపుతున్నారు, యవనస్తులు పిక్నిక్ స్పాట్లు నింపుతున్నారు. కానీ ఈ యవనస్తులు ఎక్కడికి వచ్చి చెప్పనా? సరాసరి దేవుడి దగ్గరికి వచ్చాడట, సరాసరి మెస్సయ్య దగ్గరికి వచ్చాడట. యవ్వనస్తులందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరుగా ఉండాలంటే మెస్సయ్య దగ్గరికి రావాలి. నీ జీవితం మారాలంటే యేసయ్య దగ్గరకు మాత్రమే రావాలి. యేసు ప్రభు వారు మాత్రమే మీ జీవితాన్ని మారుస్తాడు. అయితే వచ్చేమడిగాడు చూడండి, ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చెయ్యాలి అన్నాడు. అప్పుడు యేసుప్రభువు వారు, అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలను ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవి అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని అడిగాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి యేసు ప్రభు వారికి ఇస్తున్న సమాధానం ఎంత ఆశ్చర్యకరమైన సమాధానం. ఎప్పుడైనా ఆలోచించారా? మనము కూడా వెళ్తాం సేవకుల దగ్గరికి. దేనికి?
ఈ మధ్యకాలంలో చూడండి, మీటింగ్ అయిపోయి వాక్యం చెప్పి స్టేజ్ కిందకి దిగ్గానే సేవకుల దగ్గరికి ఒకప్పుడు అండి ముందు తరపు సేవకులు ఏది హెబ్రోను భక్త సింగ్ గారు కానివ్వండి, లేదంటే హోసన్నా మినిస్ట్రీస్ ఏసన్న గారు కానివ్వండి, ఆ తరములో సేవకులు వాక్యము చెప్పి సేవకులు స్టేజ్ దిగ్గానే మొత్తం మా జనసమూహంలో సగమైనా సరే సేవకుల దగ్గరికి వచ్చేవారు. దేనికి వచ్చేవారు? అయ్యగారు మాకు ప్రార్థన చేయండి అయ్యగారు అని వచ్చేవారు. లేదా అయ్యగారు ఈ రోజు మీరు చెప్పిన వర్తమానం ఎగ్జాక్ట్గా మా ఊర్లో కూడా చెప్పాలయ్యా, ఒక డేట్ ఇవ్వండి అయ్యా అడగడానికి వచ్చేవారు. కానీ ఈ మధ్యకాలంలో సేవకుల దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చేవారి సంఖ్య తగ్గుతుంది. సేవకుల దగ్గరికి నేను ఏ మంచి కార్యము చెయ్యాలి, నిత్య జీవం పొందాలంటే ఏం చేయమంటావన్నా, ఏం చేయమంటావు తమ్ముడు, ఏం చేయమంటావు అక్క, ఏం చేయమంటావు చెల్లి అని అడిగేవారి సంఖ్య నానాటికి తగ్గుతుంది. నేను అడుగుతున్నానండి, ఇక్కడ ఉన్న ఏ ఒక్కరైనా మీ సంఘం తరపున ఎన్నో మీటింగ్లు పెట్టించుంటారు కదా, మీ సంఘానికి ఎంతో మంది సేవకులు వచ్చుంటారు కదా, ఏ సేవకుని దగ్గరికి వెళ్ళి, లేదా మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మీ పాస్టర్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా లేదా అయ్యా నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలని ఒక్కడైనా అడిగాడా? చాలా తక్కువ. అరుదు. కానీ అబ్బాయి అడిగాడు. మనం ఏం అడుగుతాం? అన్న ఒక సెల్ఫీ కావాలన్నా అని అడుగుతాం. ఏం చేసుకుంటావు సెల్ఫీ? సేవకుల దగ్గరికి వెళ్ళి నువ్వు అడగాల్సిన సెల్ఫీలా? సేవకుల దగ్గరికి వెళ్ళి అన్న నీ షూ ఎక్కడ కొన్నావన్నా, నీ డ్రెస్ ఎక్కడ కొన్నావన్నా, నువ్వు హెయిర్ స్టైల్ ఎక్కడ చేయిస్తావన్నా అడగాల్సింది. హైదరాబాద్లో ఒక రోజు అండి, హైదరాబాద్లో నా ఖాళీ టైంలో, ఒకవేళ నేను సేవకులు ఉన్నప్పటికీ నా ఖాళీ టైంలో ఏదైనా ఒక రోజు మీటింగ్ లేకుండా ఖాళీగా ఉంటే నా చుట్టుపక్కల ఏదైనా మీటింగ్స్ ఉంటే వెళ్ళి వాక్యం వినడం నాకు అలవాటు. అలా హైదరాబాద్లో ఒక రోజు నేను ఖాళీగా ఉన్న రోజు జాన్ వెస్లీ గారు, రాజమండ్రికి సంబంధించిన జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారు ఇద్దరు మీటింగ్ జరుగుతుంది, యూత్ రిట్రీట్ జరుగుతుంది. అంటే ఆ రోజు నేను ఖాళీగా ఉన్నాను కదా, నేను నా టీం అందరం కలిసి కొన్ని సంవత్సరాల క్రితం ఆ మీటింగ్కి వెళ్ళి జనసమూహంలో ఒక దగ్గర కూర్చున్నాం. మా ముందు ఇద్దరు సిస్టర్స్ కూర్చున్నారు. బ్లెస్సీ యొక్క వాక్యం చెప్తున్నారు, జాన్ వెస్లీ గారు వాక్యానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఆ వాక్యం అయిపోయిన వెంటనే జాన్ వెస్లీ గారు వాక్యం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ టైంలో నా ముందు కూర్చున్న యవన స్త్రీలు మాట్లాడుకుంటున్న మాట చెప్పనా, అక్క ఏ లిప్స్టిక్ వేసుకున్న తర్వాత కనుక్కుందామే అని అడుగుతాను. నేను వాక్యం చెప్తుంటే నీకేం గుర్తొచ్చింది? లిప్స్టిక్ కావాలా? వాక్యం చెప్తుంటే నీకేం కావాలి? హెయిర్ స్టైల్ కావాలా? ఈ డ్రెస్ ఎక్కడ కొనింది, లేదా ఈ చెప్పులు ఎక్కడ కొనింది, ఈ మ్యాచింగ్లు ఎక్కడ దొరికాయి? ఇవ్వా అసలు వాక్యము దగ్గరికి రాకుండా ఉన్న యవనస్తులు చాలా మంది ఉంటే, వచ్చిన వారైనా చక్కగా ఉంటున్నారంటే వచ్చిన వాళ్ళేమో దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి నిత్య జీవము పొందాలంటే నేను ఏమి చెయ్యాలి అని అడిగే వారి సంఖ్య తక్కువ. ఇంతకీ ఎందుకు నిత్య జీవం గురించి ఆలోచించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏం చెప్పండి? పరలోక కాలము సంపూర్ణమై ఉన్నది కాబట్టి, దేవుని రాజ్యము సమీపిస్తున్నది కాబట్టి మారు మనసు పొంది స్వార్థను నమ్మాలి అని చెప్పాడు. ఇలా వాక్యాలు మనకు తెలిసినప్పటికీ ఏ సేవకుని దగ్గరికి వెళ్ళి మనం అడగని ప్రశ్న ఒక యవనస్తుడు అడిగాడు. అడగడం మాత్రమే కాదు కానీ ఆ యవనస్తుని ప్రశ్నకు దేవుని సమాధానం ఇవన్నీ పాటించన్నాడు. ఏం పాటించాలి? వ్యభిచారము చెయ్యొద్దు, నరహత్య చెయ్యొద్దు, దొంగతనము చెయ్యొద్దు, అబద్ధము చెప్పొద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే తడుముకోకుండా ఆయన చెప్పిన మాటని చెప్పనా, ఇవన్నీ నా బాల్యము నుండి చేస్తున్నాను. అడుగుతున్నాండి, క్రైస్తవ సంఘాల్లో నింపబడుతున్న క్రైస్తవ విశ్వాసులు ఇవన్నీ చేస్తున్నారా? నరహత్య చేస్తున్నారా అంటే ఎందుకు చేయట్లేదు? నరహత్య మానేసిన వారు ఉంటున్నారా? బేబీ నరహత్య అంటే మన భాషల్లో ఏమంటారు? ఒక గొడ్డలి పట్టుకోనో లేదా ఒక కత్తి పట్టుకోనో చంపేవారిగా మనం లేకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన మాట, నరహత్య చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నీ సహోదరుని చూచి ద్రోహి అని చెప్పేవాడు ఏం చేస్తానంట? నరహత్య. ఆనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ప్రతి మాటను తడుముకోకుండా యవనస్తుడు చెప్పిన మాట ఏంటంటే, బాల్యం నుండి ఏవి కూడా నేను పర్ఫెక్ట్గా, ఏవి కూడా మిస్ అవ్వకుండా మిస్టర్ పర్ఫెక్ట్గా నేను నిలబడ్డాను ప్రభు, ఇక నేను నిత్య జీవానికి అర్హుడనా అని అడిగాను. కానీ ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నా, మరి ఎంతమందిని వేస్ట్ ఫెలో అని తిట్టట్లేదండి? ఎంతమందిని వరస్ట్ క్యాండిడేట్స్ అని తిట్టట్లేదండి? సంఘానికి వచ్చి ఎంత మందితో గొడవలు పెట్టుకోవట్లేదండి మనం? ఆ యవనస్తుడు యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు, సరాసరి నిత్య జీవం నేను పొందాలని అడిగాడు. పొందాలంటే ఏం చేయాలంటే నరహత్య చేయొద్దు అన్నాడు. ఇక్కడ ఎంతమంది క్రైస్తవ సంఘాల్లో నరహంతకులు లేరు చెప్పండి? నరహంతకులు అంటే కత్తి పట్టుకొని చంపేవారి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ప్రేమించవలసిన సహోదరుని, కంటికి కనిపిస్తున్న సహోదరులను, కంటికి కనిపిస్తున్న ఈ ఆత్మీయ బంధాలను, బంధువులను అందరినీ కలిసి ప్రేమించవలసినది పోయి అనేక మందితో శత్రుత్వాన్ని పెట్టుకుంటున్న మీరందరూ ఎవరు? నరహంతకులు కాదా? భేదములు రాక మానవు, కానీ ఎవరి వలన ఆ భేదములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అంటే సంఘాల్లో గొడవలు పెట్టే వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది.
సంఘాల్లో విభేదాలు పెట్టే వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. సంఘాల్లో గ్రూపిజమ్స్ వచ్చాయి. ఒకనాడు కొరంథీ సంఘంలో వచ్చింది ఆ గ్రూపిజం. ఒకడు నేను పౌలు వాడిని అంటాడట, ఇంకోటి నేను అపోల్లో వాడిని అంటాడట, ఇంకోటి నేను పేతురు వాడిని అంటాడట. ఈ పేతురు వాక్యం చెప్పేటప్పుడు పౌలు బ్యాచ్ విన్నట, పౌలు వాక్యం చెప్పేటప్పుడు అపోల్లో బ్యాచ్ వినదట, అపోల్లో వాక్యం చెప్పేటప్పుడు ఈ ఇద్దరు బ్యాచ్ వినదట. ఎందుకురా మీరు మీటింగ్కి రావట్లేదంటే వీరు చెప్పే మాట, అపోల్లో వాక్యం చెప్తే నేను పౌలు వాడను కదా, నేను ఎందుకు మీ మీటింగ్కి రావాలంటున్నాడట. ఈ దరిద్రము ఆనాడు కొరంథీ సంఘాల్లో ఎలా అయితే ఉందో ఈనాడు మన సంఘాల్లో ఉందా లేదా చెప్పండి. పెంతెకోస్తు సంఘం మీటింగ్ హెబ్రోన్ వాడు రాడు, హెబ్రోన్ వాడి సంఘాన్ని మీటింగ్కి లూథరన్ వాడు రాడు, లూథరన్ వాడి సంఘాన్ని మీటింగ్కి బ్యాప్టిస్ట్ వాడు రాడు, వీళ్ళందరి మీటింగ్ ఇండిపెండెంట్ వాడు రాడు. ఏం దరిద్రం అండి, ఏం దరిద్రం ఇది. బ్యాప్టిస్ట్ వాళ్ళకి దేవుడు ఒకడు, లేదా లూథరన్ వాళ్ళకి దేవుడు మరొకడా? లూథర్ అయినా, బ్యాప్టిస్ట్ అయినా, లేదంటే ఇండిపెండెంట్ అయినా, పెంతెకోస్తు అయినా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయినా, క్రీస్తు సంఘం అయినా, క్రైస్ట్ చర్చ్ అయినా, ఇక పేర్లు ఏవైనా 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 దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారైతే విభేదాలు పెట్టుకొని అందరినీ వాళ్ళు వేస్ట్ అయ్యా, వీళ్ళు వేస్ట్ అయ్యా, వీళ్ళు వరస్ట్ అయ్యా, వాళ్ళు చెత్త అయ్యా, వీళ్ళు దరిద్రులయ్యా అని అందరినీ తిట్టుకుంటూ అందరితో విభేదాలు పెట్టుకుంటూ వెళ్తున్న మనము ఎవరము చెప్పండి? నరహంతకులం కాదా? నరహంతకులము కాదా? ఎంతమంది నరహంతకులు లేరు. మీలో ఎవరికైనా మినిస్ట్రీ పిచ్చి ఉంటే గమనించండి. మనం ఉన్న మినిస్ట్రీని మనం గౌరవించవచ్చు, తప్పేం కాదు. మనం ఉన్న డినామినేషన్ మనం గౌరవించవచ్చు, తప్పేం కాదు. కానీ వేరే మినిస్ట్రీ వాళ్ళని అగౌరవపరిచే నీచమైన బుద్ధి మీలో ఎవరైనా ఉంటే మారండి. నీచమైన బుద్ధి మీలో ఎవరైనా ఉంటే మారండి. ఎందుకంటే జనరల్గా వేరే వాళ్ళకి కులపిచ్చున్నట్టుగా క్రైస్తవులకు డినామినేషన్ పిచ్చి ఎక్కువ. పెళ్లి సంబంధాలప్పుడు కూడా మావోడేనా అని అడుగుతారు. మావోడంటే నేను అనుకున్న కాస్ట్ గురించి అడుగుతున్నారేమో అనుకున్నా. కాదు, దేని గురించి అడుగుతున్నారు? మా లూథరన్ వాడేనా, మా పెంతెకోస్తు వాడేనా, లేదంటే మా హెబ్రోను వాడేనా? ఏంటి పిచ్చి, ఏంటి పిచ్చి? నేను క్రైస్తవుని, మీరు క్రీస్తు నమ్మారు, క్రైస్తవులు. మీరు వేరే చర్చ్ అయినంత మాత్రం నేను ఎందుకు మిమ్మల్ని ద్వేషించాలి? మీరు వేరే సంఘానికి సంబంధించిన బిడ్డలైనంత మాత్రాన మీరు నన్నెందుకు ద్వేషించాలి? ఇది నరహత్య కాదా? క్రిస్టియానిటీ మారాలి. ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలియదండి. మీలో ఎలాంటి వారు ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదండి. కానీ మీ అందరికీ మాట చెప్తే జాగ్రత్తగా ఉండండి. వేరే సంఘం వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు మీరు ఖాళీగా ఉండి ఇంటి దగ్గర ఉండి ఏ పని లేకుండా ఉంటే వెంటనే వెళ్ళి ఆ సంఘానికి సంబంధించిన వారు పెట్టిన మీటింగ్లో మీరు కూడా విశ్వాసులుగా జాయిన్ అవ్వండి. విశ్వాసులుగా జాయిన్ అవ్వడం మాత్రమే కాదు నేను చెబుతున్నది, విశ్వాసులుగా జాయిన్ అవ్వమని మాత్రమే చెప్పేది. యవనస్తులు ఎవరైతే ఉన్నారో, యూత్ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, అక్కడికి వెళ్ళి ఆ పనుల్లో ఎవరైనా పనులు చేస్తూ ఉన్నప్పుడు చైర్లు తుడిచేయండి. అలా చైర్లు తుడిచేయండి. కార్పెట్లు వేస్తుంటే మీరు కూడా ఒక చెయ్యి వేయండి. నేను ఉండేది నల్గొండలో. మా నాన్నగారు నాకు నేర్పించిన ఒక చిన్న విలువ ఏంటి చెప్పనా? నా ఫోర్త్ క్లాస్ నుండి నల్లగొండలో ఏ మీటింగ్ జరిగినా నన్ను వెంటనే స్కూల్ అయిపోయిన వెంటనే మా నాన్నగారు అక్కడికి తీసుకెళ్ళిపోతారు. ఆ పాస్టర్ గారు ఎవరో మాకు తెలియదు, ఆ వచ్చే స్పీకర్ ఎవరో కూడా మాకు తెలియదు. ఇక్కడ మీటింగ్ ఉంది అని తెలవగానే అక్కడికి వెళ్ళిపోతాం. సాయంత్రం 4 గంటలకు నాకు స్కూల్ అయిపోగానే వెంటనే ఆ అరగంటలో నేను వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ 4:30 నేను గ్రౌండ్కి వెళ్ళిపోతాం. నేను మా నాన్నగారు వెళ్ళిపోతాం. ఒక 2 క్లాత్స్ తీసుకెళ్తాం. చైర్లు అందరూ పోయి వేస్తూ ఉంటే మేమిద్దరం కలిసి తుడిచేసి వస్తూ ఉంటాం. మరలా వెళ్ళిపోతాం. 7ంటికి ఇంటికి వెళ్ళిపోయి మరలా స్నానం చేసేసి మరలా 7:30కు మరలా మీటింగ్కి వచ్చేస్తాం. ఆ పాస్టర్లు ఎవరో కూడా మాకు తెలియక్కర్లేదు, ఆ పాస్టర్లు మమ్మల్ని చూడక్కర్లేదు కూడా. ఎందుకంటే నేను నా దేవుని కనుసైగల్లో ఉంటే నాకు చాలు. కాదా చెప్పండి? డినామినేషన్ పిచ్చి మీలో ఎవరైనా ఉంటే గమనించండి, మీరు క్రైస్తవులు కాదు. మీ సంఘాన్ని మీరు ప్రేమించండి, మీ సంఘాన్ని మీరు గౌరవించండి, మీ సంఘాన్ని మీరు అభిమానించండి. కానీ వేరే సంఘాన్ని తోలనాడుతో మాట్లాడి వారితో విభేదాలు, వారితో మన దరిద్రం ఏంటంటే వేరే సంఘాలతో విభేదాలు మాత్రమే కాదండి, మన సంఘాల్లో కూడా గొడవలు పెట్టుకుంటే మన సంఘాల్లో కూడా గొడవ పెట్టుకుంటాం మనం కదా. ఈ విభేదాలుంటే ఆ యవనస్తుడు చెప్పే మాట మీరు మారండి అని చెప్తాడు. ఆ యవనస్తుని చూపించి దేవుడు చెప్పే మాట మీరు మారండి అని చెప్తాడు. ఎందుకు? విభేదాలు పెట్టుకున్న మీరందరూ నరహంతకులు అని అంటాడు. ఒకరోజు ట్రైన్లో మీటింగ్ కోసం వెళ్తా ఉన్నాను. హెబ్రోన్ చర్చెస్ వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? హెబ్రోన్ చర్చెస్ వాళ్ళది ఒక ట్రేడ్ మార్క్ సింబల్ ఒకటి ఉంటుంది. ఒక సంచి వారు ఈ భుజానికి వేసుకొని వెళ్తూ ఉంటారు. ఆ సంచి మీరు చూసారంటే ఇక హెబ్రోన్ సహవాసానికి సంబంధించిన వారని చెప్పేయచ్చు. అయితే మీటింగ్కి వెళ్తూ ఉన్నాను, ట్రైన్లో కూర్చోగానే నా ఎదురుగా, ట్రైన్లో ఆపోజిట్ సీట్స్ ఇలా ఉంటాయి చూసారా, నా ఎదురుగా కూర్చున్న ఒక తల్లి ఉంది. ఆ
ఆ తల్లి ఈ సంచి పెట్టుకొని ఆ సంచి వేసుకొని కూర్చుంది. నేను వెంటనే అనుకున్నాను క్రిస్టియనే కదా అని చెప్పి, అమ్మ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారమ్మా? నేనే మాట కలిపాను, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారమ్మా, నేను క్రిస్టియనే, ఎక్కడికి మీటింగ్కి వెళ్తున్నారా, మీరు కూడా సేవకురాలేనా అని అడిగినప్పుడు, లేదయ్యా మా హెబ్రోన్కి సంబంధించిన హైదరాబాద్లో పెద్ద మీటింగ్స్, సంవత్సరానికి జరిగే మీటింగ్స్ ఉన్నాయి, వెళ్ళి వస్తున్నాము అని చెప్పింది. అప్పుడు నన్ను అడిగింది, మీరేంటి అని అంటే, నేను సేవకునే అమ్మా, ఇలా మీటింగ్కి వెళ్తున్నాను అంటే, అవునా అని మాట్లాడింది. లాస్ట్లో ఒక మాట అడిగింది, మీరు మా సహవాసమేనా అని అడిగింది. లేదమ్మా, నేను ఇండిపెండెంట్గా నేను సేవ చేస్తూ ఉన్నాను, నాకు ఏ సంఘంతో భేదాలు ఉండవు, ఏ సంఘంతో ఇది మంచి ఇది చెడు అని ఏముండదు, అందరము సమానమైన నా ఉద్దేశం అమ్మ, బైబిల్ కూడా అదే చెప్తుంది కదా అన్నాను. అవునులే అని చెప్పేసింది. ఇంకంతే, నాతో మాట్లాడడం మానేసింది, నన్ను చూడడము మానేసింది, తలదించుకుంది. ఇంకా 6 గంటల ప్రయాణంలో ఒక్క మాట కూడా నాతో మాట్లాడలా. కారణం, నేను శత్రువుని అయిపోయిన ఆవిడికి. కారణం, ఆవిడ సహవాసానికి నేను చెందిన వాడను కాదు అని. పోనీ అది పక్కకు పెడితే, మన సంఘాల్లో కూడా దరిద్రంగా కాకపోతే ఈ గొడవలు ఏంటండి? సంఘాల్లో గొడవలు నరహత్య చేయడం కాదా ఇది? సంఘాల్లో ఒకరంటే ఒకరు పడదు, సంఘాల్లో ఒకరంటే ఒకరు ఏమంటారు, విభేదాలు ఉంటాయి. నా హైదరాబాద్లో ఒక తమ్ముడు వస్తూ ఉంటాడు, హైదరాబాద్లో మా చర్చ్ ఉంది, ఆ చర్చ్కి ఒక తమ్ముడు వస్తూ ఉంటాడు. ఆ తమ్ముడు ఒకరోజు చెప్తూ అన్న, మా సంఘంలో ఒక సందర్భం జరిగిందన్న అని చెబుతూ ఒక సందర్భం చెప్పాడు. ఏంటి అంటే, జనరల్గా కొన్ని సంఘాల్లో గుడ్ ఫ్రైడే ముందు రోజు మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ పెట్టిన రోజు ఆ ముందు రోజు కాళ్ళు కడిగే ప్రక్రియ కొన్ని సంఘాలు చేస్తూ ఉంటారు, కొన్ని సంఘాలు చేయరు కదా. అయితే వాళ్ళ సంఘంలో జరిగే ప్రక్రియ ఏంటంటే, ఆ గుడ్ ఫ్రైడే ముందు రోజు రాత్రి మీటింగ్ పెడతారంట, చర్చ్లో ప్రేయర్ పెడతారంట, ప్రత్యేక ప్రార్థన కూడిక పెడతారంట. పెట్టి ఇలా పక్కన కూర్చున్న వాళ్ళు మీ పక్క వారి కాళ్ళు కడగండి అని చెప్తారంట. అలా ఆ ప్రక్రియ ఆ సంఘంలో ఉన్నప్పుడు ఈ తమ్ముడు వస్తూ ఉంటే ఒక ఆవిడ మాట్లాడుతున్నట్టే, వచ్చి నువ్వు నా పక్కన కూర్చోవే, దాని కాళ్ళు నేను కడగడం ఏంటి అంటుందంట. ప్రతిరోజు ఒక ఆవిడ ఈ పక్కన కూర్చుందేట. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏదో గొడవ జరిగిందట. గొడవ జరిగేసరికి ఈ పెద్ద మనిషి, పెద్ద ఆవిడ అంటుందట, ఈ రోజు ఆవిడ వద్దు నా పక్కన, నువ్వు వచ్చి నా పక్కన కూర్చో, దాని ముఖం దాని కాళ్ళు నేను గడవడం ఏంటి అని అంటుందట. ఇన్ని విభేదాలు పెట్టుకొని సిలువ దగ్గరికి, సంఘం దగ్గరికి వస్తుంటే ప్రేమ లేని వాడేవారు చెప్పండి? వ్యర్థుడు కాడా? చూద్దాం మరలా మత్తయి సువార్త 19వ అధ్యాయానికి వచ్చేయండి. 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 17వ వచనము, 18వ వచనము. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, వ్యభిచరింపవద్దు అని చెప్పాడు. అడుగుతున్నాయి యవనస్తులందరితో నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. ఈ మధ్యకాలంలో అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా, చిన్న పిల్లలకు కూడా ఫోన్లు ఇచ్చి వారి జీవితాలను నాశనం చేస్తున్న తల్లిదండ్రులు ఉన్న రోజుల్లో ఉన్నాం మనం అందరం. ఇక్కడ చిన్న పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి. మీ పిల్లలు ఫోన్ తీసుకొని ఫోన్ వాడుతున్నారంటే దయచేసి అయితే ఫోన్ పగలగొట్టండి, లేదంటే దవడ సైడ్ చేసేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసేయండి. అయితే దవడ పగలాలి, లేదంటే ఫోన్ పగలాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి పగలకపోతే వాడి జీవితం పగిలిపోతే జాగ్రత్త. చిన్నపిల్లలకు 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఒకవేళ మీరు ఫోన్ ఇచ్చారంటే వాడి మైండ్ పనిచేయదు. 10 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవాడికి ఫోన్ ఇచ్చారంటే వాడి క్రియేటివ్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ అంతా తగ్గిపోద్ది. వాడు వేరే వారి మీదనే ఆధారపడుతుంటాడు, వాడి ఆలోచన శాతం తగ్గిపోతూ ఉంటుంది. 15 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసు ఉన్న వారికి ఫోన్ ఇచ్చారంటే వాడి చదువు మీద ప్రభావం పడుతుంది. 20 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవాడు ఒకవేళ ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాడంటే చదువు తర్వాత ఉద్యోగం చేసే టైంకి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతుంటాడు. ఎందుకంటే చదువుల మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఫోన్ వాడొచ్చు, కానీ ఎవరు వాడాలో, ఎంత వాడాలో అంత మాత్రమే వాడాలి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ మధ్యకాలంలో ఫోన్లు పట్టుకుంటున్నారు, ఇష్టానుసారంగా చూడకూడని దృశ్యాలన్నీ చూస్తున్నారు, చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నారు. ఒక వ్యభిచారము చెయ్యవద్దు అనే మాట ఏదో ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆ పాపం చేయడం మాత్రమే కాదు, కానీ దేవుడు చెప్పిన మాట, మనందరికీ తెలిసిన మాట, వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు ఆ సమయమందే ఆమెతో వ్యభిచారము చేసినట్టు. వ్యభిచారం అనగానే పురుషుల వైపు మాత్రమే చూడకండి, ఎందుకంటే స్త్రీలు వ్యభిచారము చెయ్యరు అని కాదు, స్త్రీలకి కాముకత్వ కోరికలు ఉండవు అని కాదు. పాపం ఎప్పుడైనా స్త్రీ పురుష భేదము లేకుండా ఉంటుంది. కాబట్టి అది స్త్రీలైనా పురుషులైనా మీ ఫోన్లు జాగ్రత్త. ఆ యవ్వనస్తుతో దేవుడు మాట్లాడుతూ వ్యభిచారం చెయ్యొద్దయ్యా, నరహత్య చెయ్యొద్దయ్యా అంటే యేసయ్యతో యవ్వనస్తుడు చెప్పిన మాట ఏంటంటే, చిన్నప్పటి నుంచి ప్రభు ఒక్కరిని కూడా నేను వంకర బుద్ధితో చూడలేదు తెలుసా అన్నాడు. ఒక్కరిని కూడా, ఒక్కసారి కూడా వ్యభిచారం చేయలేదా? చెయ్యలేదు. కానీ యవనస్తులారా, మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఫోన్ పాస్వర్డ్లు తీసేసి ధైర్యంగా జీవించగలిగినంత ధైర్యం మీలో ఉందా? ఒకరోజు హైదరాబాద్లో అండి, నాకు తెలిసిన ఒకరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ఆఫీస్లో జరిగిన సందర్భాన్ని చెప్తున్నారు. ఏంటి అని అంటే,
వాళ్ళ ఆఫీస్లో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఆఫీస్ అంటే భయంకరంగా వేసవి కాలంలో కూడా చలిపెట్టించి అంత సెంట్రల్ ఏసీలతో నింపబడి ఉంటాయి. అలాంటి సెంట్రల్ ఏసీతో నింపబడిన ఆఫీస్లో ఒకటికి చెమటలు గారిపోతున్నట్టు నాకంటే చెమటలు గారిపోతున్నట్టు అందం. ఈ లైట్ల వేడంతా నాకు కొడుతుంది కాబట్టి ఓకే, నాకు చెమట వచ్చిందంటే ఒక అర్థం ఉంది. కానీ చలి పుట్టించే అంత శీతలమైన వాతావరణంలో కూడా వాడికి చెమటలు వచ్చేస్తున్నాయంటే ఆ చెమటలు చూసి పక్కనోడు కొలీగ్ అడిగాడంటే, ఏంట్రా మావా ఏంద్రా చెమటలు వచ్చేస్తున్నాయంటే వాడు అన్నాడంట, ఏం చేద్దాం రా మావా, ఇంటికి వెళ్తే మా భార్య ఫోన్ పాస్వర్డ్ అడుగుతుందిరా, ఏం చేయాలో తెలియట్లేదురా అన్నాడంట. ఫోన్ పాస్వర్డ్ అడుగుతుంటేనే చెమటలు ఎక్కుతున్నాయంటే నువ్వు ఎలాంటి వాడవో నీ ఫోన్ నీ గురించి సాక్ష్యమిస్తుంది. ఒకవేళ ఒకసారి జనరల్గా ఎవరస్తులు అందరూ వెనక్కి కూర్చున్నారు కదా, ముందు కూడా సిస్టర్స్ కూర్చున్నారు కదా, మీ అందరిని అడుగుతున్నా, మీరే ఈ అబ్బాయిలాగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళారనుకోండి, మీతోనే యేసుప్రభు వారిని అర్హత చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు అన్నారనుకోండి, ధైర్యంగా యేసుప్రభు వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి, ప్రభువా నేను వ్యభిచారం చేయలేదని చెప్పేంత ధైర్యం అనుకుంటుందా? యేసుక్రీస్తుతో సాదాసీదా పాస్టర్లతో కాదు, సాదాసీదా సేవకులతో కాదు, సాదాసీదా మనుషులతో కాదు, మనుషుల దగ్గరికి వెళ్ళి నేను పవిత్రుని చెప్తే ప్రాబ్లం లేదు. ఎందుకంటే వారు మన అంతరంగ స్వభావాన్ని వారు ఎరగరు కనుక వారితో ఏం చెప్పినా నడుస్తుంది బండి. కానీ యేసయ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి, ప్రభువా నేను యవ్వనస్తుని, యవ్వన కాలంలో ఉండి చెబుతున్నాను, బాల్యము నుండి వ్యభిచార తలంపులు నాకు లేవు అన్నాడంటే ఎంత గొప్పగా జీవించాడండి. సంఘానికి రావడమో, సంఘంలో పాటలు పాడడమో, సంఘంలో ముసుగులు వేసుకొని కూర్చోవడమో, సంఘంలో చప్పట్లు కొట్టడమో, లేదా రెఫరెన్స్ ఓపెన్ చేయగానే బైబిల్ ఓపెన్ చేయడమో, ఇది కాదు భక్తి అంటే. అది కాదు అని చెప్పట్లే, అది వద్దు అని చెప్పట్లే, కానీ అది మాత్రమే కాదు భక్తి అంటే. దేవుని దగ్గరికి రావాలి, వచ్చిన వాడు దేవుడిని నిత్య జీవం కోసం అడగాలి. పోనీ మనం ఎప్పుడైనా నిత్య జీవం కోసం అడుగుతామంటే మనం ఎప్పుడు చీరల కోసం, బంగారం కోసం, కార్ల కోసం, బండ్ల కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పొలాల కోసం, వాటి కోసం, గాడిద గుడ్డు కోసం అడుగుతాం తప్ప ఎప్పుడైనా నిత్య జీవం కావాలయ్యా, నేను ఖచ్చితంగా నిత్య జీవంలో ఉండాలయ్యా అని భారభరితంగా ప్రార్థన చేశామా? చెయ్యం. పోనీ వచ్చిన వారితో సఖ్యంగా ఉంటామా? ఉండం. వచ్చిన వారిని ప్రేమిస్తామా? అందరినీ ఒకేలా ప్రేమిస్తామా? ప్రేమించాం. పోనీ ఉన్న వాళ్ళలో అయినా సరే సరిగ్గా వ్యభిచార తలంపులు లేకుండా జీవిస్తామా? అది కూడా లేదు. కానీ ఆ యవనస్తుడు ఎలా జీవించాడు చూడండి. సంఘములో యవనస్తులు కానీ, సంఘములో విశ్వాసులు కానీ ఎలా జీవించాలో దేవుడు చెబుతూ నేర్పిస్తుంటే అలాగే జీవిస్తున్నట్టుగా కనబడుతున్నాడు. చూద్దాం. వ్యభిచరింపవద్దు, దొంగలు వద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు. తల్లిదండ్రులను సన్మానించుమనే మాట ఈ మధ్యకాలంలో పెద్ద జోక్ అయిపోయింది కాదా? తల్లి ఇల్లు ఉడుస్తూ ఉంటే కూతురు కాళ్ళ మీద కాలు వేసుకుని కొంచెం కాళ్ళు ఎరగొట్టేద్దు. తల్లి ఇల్లు ఉడుస్తూ ఉంటే, తల్లి బట్టలు ఉతుకుతూ ఉంటే, ఓన్లీ మహాతల్లి చదువుల బిడ్డ ఆనిముత్యం అయ్యుండి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఏమన్నా సాధిస్తుంది అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ వస్తుంది మహాతల్లి. నువ్వు చదివే ఈ బైపాస్ మార్కుల ర్యాంకుల కోసం నువ్వు ఇచ్చే ఆ బిల్డప్ ఏదైతే ఉంటుందో, నేను చదువుకోవాలి అని వద్దు. అమ్మ నాన్నను తల్లిదండ్రులను సన్మానించాలి. వాగ్దానాలతో కూడిన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ చెప్పండి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడం. అంటే స్టేజ్లలో మీటింగ్లో స్పీకర్లను పిలిచిన తర్వాత వాళ్ళకు ఒక దండ వేసి, ఆ దండలు ఎందుకు వేస్తాను నాకు తెలియదు కానీ నాకు రెస్ట్ ఇన్ పీస్ పోస్టర్ గుర్తొస్తుంది ఆ దండలు వేసినప్పుడు. నిజంగా చెప్తున్నాను, ఈ శాల్వాల దండగా ఆ దండకి ఎందుకు వేస్తాను నాకు తెలియదు. సన్మానాలకు నేను విరుద్ధం. పోనీ ఆ సన్మానం చేసేటప్పుడు శాల్వా అయినా వేస్తాడు, దండ ఎందుకు అయ్యా బతుకున్నోడికి? పోనీ పెళ్ళి ఏమైనా జరుగుతుందో దండ వేయడానికి? నాకు ఈ రెండు సందర్భాల్లోనూ దండ గుర్తొస్తుంది. ఒకటి చచ్చినోడికి, ఇంకోటి పెళ్లి చేసుకున్నవాడికి. వచ్చే సేవకుడు చచ్చినోడు కాదు, వచ్చే సేవకుడు పెళ్లి చేసుకోవడానికి రాలేదు. ఈ దండలు ఎందుకు వేస్తారు నాకు ఇప్పటికీ తెలియదు. సన్మానము చేయడం నేర్చుకోవాలంటే అందరికి ఊరంతా సన్మానం చేస్తున్నాం, కానీ ఇంటిలో ఉన్న తల్లిని, ఇంటిలో ఉన్న తండ్రిని పట్టించుకొని క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. సంఘానికి వచ్చి మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి? పరిచర్యలు చేస్తారు, సంఘానికి వచ్చి ఊడ్ చేస్తారు, సంఘానికి వచ్చి ప్లేట్లన్నీ తీస్తారు. ఇంట్లో అమ్మ తిన్న ప్లేట్ తీయలేరు, ఇంట్లో నాన్న తిన్న ప్లేట్ తీయలేరు. ఇంకా ఇంత స్టైల్ పెరిగిపోతుందంటే క్రైస్తవ సమాజంలో స్టైలిష్ స్టార్లు ఎక్కువైపోతున్నారు. రోజు రోజుకి స్టైల్ పెరిగిపోతుంది. పెళ్ళవ్వగానే యాంటీగా మారిపోతుంది. ఎవరికి? తల్లికి, తండ్రి. పెళ్లి వరకు ఎవరైతే హీరోలుగా కనబడ్డారో మన కళ్ళకి, పెళ్ళైన వెంటనే తల్లిదండ్రులు ఎందుకు యాంటీగా మారిపోతున్నారు? పెళ్ళైన వెంటనే ఎందుకు వేరు కాపురాలు పెట్టేయాలని ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? పెళ్ళైన మీరు మీ తల్లిదండ్రులు ఎందుకు దూరం పెట్టేస్తున్నారు? తల్లిదండ్రులను దూరం పెట్టేసి మీరు బయటకు వచ్చేసి భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు మీ భక్తిని స్వీకరిస్తాడని అనుకుంటున్నారా? నో వే. యాకోబు పత్రికను చూద్దాం ఒకసారి. తిమోతి రెండో పత్రికను ఓపెన్ చేయండి. తిమోతి గారికి రాసిన
మొదటి పత్రిక, క్షమించండి, 5వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై ఎలాంటి వాడట? అవిశ్వాసి కన్నా చెడ్డవాడట. సంఘానికి వస్తున్న మనలో నరహంతకులు, సంఘానికి వస్తున్న మనలో వ్యభిచారులు, సంఘానికి వస్తున్న మనలో దొంగలు, సంఘానికి వస్తున్న మనలో అబద్ధ సాక్ష్యం పలికేవారు, సంఘానికి వస్తున్న మనలో తల్లిదండ్రులకు అవిధేయులు. ఎవరైతే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారో వారు అవిశ్వాసులు అని దేవుని వాక్యం సెలవించట్లేదండి. అవిశ్వాసుల కన్నా చెడ్డవారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా ఎవరైనా ఈ లక్షణాలతో జాగ్రత్తగా ఉండండి. దేవుని దగ్గరకు వచ్చి ఇలాంటి లక్షణాలతో జీవిస్తే దేవుడు ఒప్పుకోడు ఖచ్చితంగా. అయితే ఇదంతా మనం ఎందుకు చూస్తున్నామంటే, స్మాల్ డ్యామేజే కదా అని లైఫ్లో కాంప్రమైజ్ అయ్యేవారు ఉంటారు. వారికి దీనికి సంబంధం ఏంటి అని అంటే, ఈ అబ్బాయి వచ్చాడు, యేసుప్రభు వారు కొన్ని లక్షణాలు చెప్పినప్పుడు ఈ అబ్బాయి యేసుప్రభు వారు తన మాట ఏంటంటే, బాల్యం నుండే వీటిని నేను అనుసరిస్తున్నా అన్నాడు. అయితే ఈ మాట అనగానే యేసుప్రభు వారు ఆ అబ్బాయితో చెప్పిన మాట ఏంటో మత్తయి సువార్తలో మనకంత క్లారిటీ ఉండదు, కానీ మార్కు సువార్తకు వచ్చేది. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఎన్ని కొదువుగా ఉన్నాయన్నాడండి? నిత్య జీవం పోవడానికి ఎన్ని కొదువుగా ఉన్నాయి? ఇప్పుడు మీరు, నేను స్టార్టింగ్లో చెప్పిన హైదరాబాద్లో నేను వెళ్ళిన ఒక కాస్ట్లీ షోరూమ్ వ్యవహారం అంతా జ్ఞాపకం చేసుకోండి. 2 ఒకే షోరూంలో ఉన్నాయి, రెండింటిని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఒకే కంపెనీ, రెండింటిని తెచ్చింది ఒకే వ్యాన్లో. కానీ దీనికి ఉన్న విలువ దానికి ఎందుకు లేదంటే, ఏదో పెద్ద డ్యామేజ్ వల్ల కాదు, దేనివల్ల? చిన్న డ్యామేజ్ వల్ల. ఈయన కూడా నిత్య జీవం వెళ్ళకపోవడానికి ఏదో పెద్ద పెద్ద పాపాలు కారణం కాదు. ఏదో వ్యభిచారం ఏమైనా చేశాడా? లేదే. దొంగతనం ఏమైనా చేశాడా? లేదే. లేదా దారి దోపిడీ ఏమైనా చేశాడా? కాదే. పోనీ వేరే వాళ్ళ దగ్గర ఏమన్నా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు పెట్టుకొని, లేదా వేరే వాళ్ళని ప్రేమించకుండా నరహత్య చేశాడా? లేదే. అందరితో బాగానే ఉన్నాడు, నరహత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు. ఇంత పర్ఫెక్ట్గా కనబడుతున్న ఈ వ్యక్తి నిత్య జీవానికి పోకుండా ఉన్న కారణం, ఒక చిన్న అడ్డుపడి ఏంటి అంటే, పెద్ద కారణం కాదట. నిత్య జీవంలో పోకపోవడానికి గల కారణం ఒక్కటే ఉంది, నీకు కొదువా ఒకటి. ఆనాడు ఆ యవనస్తుడు నిత్య జీవానికి వెళ్ళకపోవడానికి ఒక్కటి కొదువ ఉంటే, ఆ ఒక్కటే అతని పాతాళం వైపు నడిపిస్తే, ఈరోజు ఎన్నో కొదవలు పెట్టుకుంటున్న మనం పరలోకానికి ఎలా వెళ్తాం చెప్పండి? క్రైస్తవ సమాజంలో నేను చాలా మందిని చూశాను. ఉదయం లేవగానే బైబిల్ చదువుతారు, ఉదయం లేవగానే ప్రార్థన చేస్తారు, ఏ రోజు బూతులు మాట్లాడరు, ఏ రోజు అమ్మా నాన్నకు అవిధేయులుగా ఉంటారు. కానీ వారికి ఉన్న ఒక చిన్న అలవాటు ఏంటంటే, ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్లో మూవీస్ చూస్తుంటారు. నీకున్న కొదువ అదొకటే. నేను బైబిల్ చదువుతున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, చర్చ్కి వస్తున్నాను కదా, దశంభాగాలు ఇస్తున్నాను కదా, అఫ్కోర్స్, కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరికొందరు ఉంటారు, సినిమాలు చూడరు, దొంగతనం చేయరు, ఏమాత్రం అమ్మాయిల వైపు వెళ్ళరు, అబ్బాయిల వైపు వెళ్ళరు, ఏమాత్రం వ్యభిచార తలంపులు ఉండవు, కానీ బూతులు మాట్లాడుతూ ఉంటారు. వారికి ఉన్న కొదువ ఆ ఒక్కటే. మరికొందరు ఉంటారు, బూతులు మాట్లాడరు, సరసోక్తులు మాట్లాడరు, ఏం మాట్లాడరు, కానీ చర్చిలో ఉన్న వారిని ద్వేషిస్తూ గ్రూపిజం చేస్తుంటారు. మీకున్న కొదువ అదొకటే. నిత్య జీవం పొందాలంటే ఏం చెయ్యాలి అన్నప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం ఇవన్నీ చెయ్యన్నాడు. తడబడకుండా ఆ అబ్బాయి చెప్పిన మాట, అన్నీ చేస్తున్నాం ప్రభు అంటే మార్కు సువార్తలో ప్రభు చెప్పిన మాట. అయితే నీకు ఎన్ని కొదువుగా ఉన్నాయి? ఒకటి. ఈరోజు నా ఎదురు కూర్చొని వాక్యం వింటున్న మీ అందరికి కూడా దేవుడు చెప్తున్న మాట చెప్పరా, అందరము అన్ని పాపాల్లో మనం ఏం చెయ్యం. కానీ మీరు చేసే పాపాలు పక్కన వారు చేయకపోవచ్చు, పక్కన వారు చేస్తున్న పాపాలు మీరు చేయకపోవచ్చు, నేను చేసే పాపం మీరు చేయకపోవచ్చు, మీరు చేసే పాపం నేను చేయకపోవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఏ భేదము లేదు, అందరం ఏం చేసి ఉన్నాం చెప్పండి? పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామంటే ఆ పాపం ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే, నాది కాదు. నీలో ఉన్న ఒక్క కొదువ ఏం చిన్న దానికే దేవుడు నరకంలో పడేస్తాడు? అఫ్కోర్స్ చిన్నదే, చిన్న డ్యామేజ్ ఉన్నా సరే దేవుడు ఒప్పుకోడు. దానికి సజీవ సాక్ష్యం అబ్బాయి. మనకంటే గొప్పవాడండి నరహత్య చేయలేదు, మనకంటే గొప్పవాడండి వ్యభిచారం చేయలేదు, అతను మనకంటే గొప్పవాడండి మనం లేస్తే అబద్ధాలు చెప్తాం, ఆయన అబద్ధం చెప్పలేదు. మనకంటే గొప్పవాడండి మన తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటాం, ఆయన ఏనాడు తల్లిదండ్రులకు అవిధేయులుగా లేడు. మనకంటే గొప్పవాడండి ఆయన దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని ప్రశ్నించాడు, నేను ఎలా ఉండాలని నిత్య జీవం కోసం ఆలోచన కలిగి ఉన్నాడు. మనకు ఆలోచన లేవు, మనకంటే గొప్పవాడు.
కానీ మనకంటే గొప్పవారికి దేవుడు చెప్పిన మాట, నువ్వు ఇంత గొప్పగా ఉన్నా సరే నువ్వు నిత్య జీవానికి రాకపోవడం గల ప్రధానమైన కారణం ఒక చిన్న కొదువ. ఇది మీకు అర్థమైతే ఈరోజు మీరు నిత్య జీవానికి వెళ్ళలేకపోవడం గల కారణం ఒకటి ఉంటుంది. ఆ ఒక్క కారణం ఏంటో నాకు తెలీదు. మీరు ఎంతమంది ముందే యాక్ట్ చేయొచ్చు, కానీ మీలో ఉన్న లోపాలేంటో మీకు దేవునికి మాత్రమే తెలుస్తుంది. మీరు ఎక్కడ పడిపోతున్నారో మీకు దేవునికి మాత్రమే తెలుస్తుంది. మీరు ఎవరితో ఉండగా పాపంలో పడిపోతున్నారో, ఏ స్థితిలో ఉండగా పాపంలో పడిపోతున్నారో, అందరూ ఉంటే పాపంలో పడిపోతున్నారో, లేదా ఎవ్వరు లేని ఒంటరితనంలో పాపంలో పడిపోతున్నారో అది నాకు తెలీదు. అది నా బాధ్యత కాదు. అది మీరు ఏ పాపం చేస్తున్నారు, ఏ పాపంలో ఉంటున్నారు, మీలో ఉన్న కొదువేంటో చెప్పే బాధ్యత నాది కాదు, అది మీది. అది ఎలా తెలుస్తుంది అంటే మనం ఒక చిన్న పని చేయాలి. ఏం పని చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఓపెన్ చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదామా? ఏముంది అక్కడ? అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదు. మనకున్న దరిద్రం ఏంటి చెప్పనా? మనకున్న దరిద్రం ఏంటంటే